ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న తలంపులను చెదరగొట్టడానికి, ఆ చెడు తలంపులను తీసివేయటానికి ఆ శిరమున ముళ్ళ కిరీటము ధరించుకున్నాడు దేవుడు. నీ తలంపులు బాగు చేయటానికి, నీ తలంపులు ఆయన తలంపులుగా మార్చటానికే, ఆయన తలంపులు నీ తలంపులుగా మార్చటానికే, ఆ తలను తీసివేయటానికి శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టాడు. ఎందుకు? అలంకారానికి అనుకుంటున్నావా? ఏదో ఒక స్టైల్గా కనపడటానికి ఆ ముళ్ళ కిరీటం పెట్టారనుకుంటున్నావేమో. ఒకవేళ నీ తలంపులు, మన తలంపులు చెడిపోయి ఉన్నవని ఎరిగి, ఆ చెడిన తలంపుల నుండి మనుషుడు బయటికి రావాలి, ఆ చెడిన తలంపుల నుండి మనుషుడు విడుదల పొందాలని ఆ ముళ్ళ కిరీటమైన ధరించాడు. ఆ ముళ్ళ కిరీటమైన శిరస్సున ఆ యొక్క బందిపోటు ఒక గుద్దు గుద్దితే శిరస్సుల ముళ్ళు 6 అంగుళాలు కలిగినటువంటి ముళ్ళు ఒక్కొక్కటిగా తలలో దిగిపోతే ఆ తలలో నుండి ఒక్కసారి రక్తము చెందినప్పుడు ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ బాధ ఎంత కఠినముగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి. ఆ బాధ నువ్వు పొందవలసింది కాదా? ఆ శిక్ష నేను పొందవలసినది కాదా? ప్రేమమయుడైన దేవుడు కదా ఆయన. ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఆ ఎడదాములే, చూద్దాములే, చేద్దాములే అనుకుంటూ ఒకవేళ చెడిన తలంపుల చేత దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని ప్రేమకు దూరంగా ఉంటున్నావేమో. ముళ్ళ మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింస నొందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింస నొందే నీ కోసమే. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో వేలు తాకించి చూడు. ప్రభు యేసు గాయములను తాకించి చూడు. గాయాలలో వేలు తాకించి చూడు. సందేహమేలా. ప్రభు నామమును బట్టి ప్రభు తన కృప చేత మనలను రక్షించడానికి దేవునితో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా ఆ సింహాసనాన్ని, ఆ ఉన్నతమైన భాగ్యం, ఇదే నాకు భాగ్యము, ఈ సింహాసనమే నాకు భాగ్యం అనుకోలేదు ఆయన. అమ్మా, అలా అనుకుంటే ఈరోజు నీవు, నేను, మనమందరము కూడా పాపము చేత, శాపము చేత కొట్టుమిట్టాడుతూ విమోచన లేక, రక్షణ లేక ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయేవారమేమో, ఎప్పుడో శాపం అనే కాడి కింద నలిగిపోయేవారమేమో, ఎప్పుడో ఆ శాపమును మోస్తూ భరించలేక దిక్కులేని చావు చచ్చేవాళ్ళమేమో. ఒక్కసారి ఆలోచన చేయి. యేసయ్య ప్రేమ నీకు చులకనగా కనపడుతుంది. యేసయ్య ప్రేమతో నువ్వు చెలగాటపడుతున్నావు. ఇంకా నాకు సమయం ఉందనుకుంటున్నా. అయ్యా ప్రియ సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. నేనే పాపము చేయలేదు అనుకుంటున్నావా? నా కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు అనుకుంటున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎన్ని పాపములు